మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాల కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. కలుగలిగిన దేవుడు మనల్ని కనికరించి కాపాడుతున్నందుకు నిండు మనసుతో ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించబద్ధులమై ఉన్నాం. దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు దీవించబడి దిద్దబడుతూ నడిపించబడుతూ ఆశీర్వదించబడుతున్న మీరు ధన్యులు. మిమ్మల్ని బట్టి ప్రభువును నేను స్తుతిస్తూ ఈరోజు వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. మన జీవితాలలో ఒక ప్రణాళిక అంటూ ఉంటూ ప్రణాళిక ప్రకారం నడవాలి. జీవితానికి ప్రణాళిక లేకపోయినా, మనం చేసే పనికి ప్రణాళిక లేకపోయినా, మనం చేస్తున్న వివాహ కార్యక్రమంలో ప్రణాళిక లేకపోయినా అవి కొన్నిసార్లు ఇబ్బందికరంగాను అసంపూర్తిగా ఉంటాయి. కానీ జీవితంలో ఏదైనా ఒక ప్రణాళిక ప్రకారం నడవడం అనేది దేవుడి చిత్తం. బైబిల్లో చక్కని మాట రాయబడింది. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 9వ వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది. ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకొనును. ఒకడు తాను చేయబోనది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. అంటే ఇక్కడ చక్కని మాట ఉంది. దేవుడు ఏదైనా మన కార్యాన్ని స్థిరపరచాలన్నా, మన చేతి పనులు స్థిరపరచాలన్నా, దానికి ముందు దేవుడు స్థిరపరిచేదానికి ముందుగా మనుషుల హృదయంలో ఒక ప్రణాళిక ఉండాలి. అందుకే మనిషి కూర్చుని ఆలోచించుకొని తాను చేయబోయేదంతా యోచించుకోవాలి. ఇది ఇలా జరగాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని ఒక యోచన మనకు ఉండాలి. ఎప్పుడైతే అలా చేస్తారో ఆ హృదయ ఆలోచనలన్నీ ఆయన గమనించి నీవు దానిని స్థిరపరచుకొని ఈ విధంగా తప్పక చేసి తీరతాను అని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు దేవుడట దాని మీద తన చేతిని చాపి అలాగే నీకు జరుగునుగాక అని వాని నడతను స్థిరపరుస్తాడు అని బైబిల్లో రాయబడింది. మరొకసారి క్రొత్త నిబంధనలోకి వెడితే ఒకడెవడైనా గోపురం కట్టదలిస్తే ముందుగా కూర్చుని అన్నీ యోచించి సమయము, మనకు సరుకు అన్నీ ఉన్నాయా లేదా అని, ద్రవ్యం ఎంత ఖర్చు అవుతుందో యోచించి అట్లా చేస్తే అటు వాడి జీవితంలోనట కట్టడం సకాలంలో పూర్తవడమే కాక అనుకున్నంతగా దీవెనకరంగా ఉంటుంది. అట్లా లేకుండా ఎప్పుడు పడితే ఒకప్పుడు ఒక ఆలోచన వచ్చింది, ఈ ఆలోచన ఈరోజు చేస్తాను, రేపు ఈ ఆలోచన వచ్చింది, రేపు ఇలా చేస్తాను అంటూ వెళితే దానికి పొంతన లేని కట్టడం అవుతుంది. నీ వ్యక్తిగత జీవితంలో ప్రణాళిక లేని బ్రతుకవుతుంది. అందుకే ఈ కట్టడం సంపూర్తి చేయబడకపోగా అన్నీ కొరతలుగాను లోటులుగాను చూడముచ్చలుగా ఉండని అనుభవంగా ఉంటుంది. ఒక సేవకుడిగా ఈరోజు మీతో ఒక మాట చెప్పాలని కోరుకుంటున్నాను. మీ జీవితాన్ని కట్టుకోవడం అనేది ఒక ప్రణాళిక ఉండాలి. మీ పిల్లల్ని పెంచుకొని మీ కుటుంబం అంతా కృపలో ప్రార్థనలో పెంచబడాలంటే ఒక ప్రణాళిక ఉండాలి. నువ్వు దేవుని దగ్గర ఏదైనా విషయాలు ప్రార్థన చేసి పొందాలి అనుకుంటే ఉదయమన నేను నా దేవుని సందులో కాచుకొని ప్రార్థన సిద్ధం చేసి కూడి ఉంటాను అని బైబిల్లో ఉంది. అంటే అర్థం ఏంటి? ప్రార్థన కూడా ముందుగానే సిద్ధపరచుకొని ఏ విషయాలు ప్రభుతో చెప్పాలి, ఏ విషయాలు ప్రభుని అడగాలి అని మనసును స్థిరపరచుకొని అవసరాలు అన్నీ ఒక లిస్టులాగా తయారు చేసి ప్రభు దగ్గర మోకరించి బ్రతిమలాడుతూ విన్నవిస్తూ చేతులెత్తి అయ్యా ఈ విషయం సాయం చేయి, ఈ విషయం చేయి అంటూ దేవుని దగ్గర మనం ప్రార్థన చేసామనుకోండి, అని క్రమంగా ఒక్కొక్కటి నెరవేరుతుంది. కొన్నిసార్లు చిల్లర కొట్టుకెళ్ళి పట్టి మర్చిపోయినట్టుగా, వస్తువులు మర్చిపోయినట్టుగా మన ప్రార్థన ఉంటే అది ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక బైబిల్లో ఒక దైవజనుడు ఉండేవాడు. అతను ఏం చేశాడంటే, రేపు నేను యుద్ధానికి వెళ్ళాలి, రేపు నాకు జయం కలగాలి అంటే దానికి ముందే నేను సిద్ధపడాలి అని దేవుడి దగ్గర విచారణ చేయడానికి గొర్రెబొచ్చును తీసుకుని కళ్ళంలోకి వెళ్ళి పరిచి ప్రార్థన చేసి అంటాడు, రేపు వస్తాను, ఇదంతా మంచు పడాలి అని ప్రార్థన చేసి కళ్ళంలో గొర్రెబొచ్చును పరిచి వెళ్ళిపోయి ఉదయాన కడవతో వచ్చాడు. అతను వీక్షించినట్టుగానే మంచు కురిసింది, అదంతా పిండి కొండ నింపాడు. అంటే నువ్వు ఏ పనికైనా ముందుగా ఒక సిద్ధపాటు అనే కళ్ళం ఉండాలి. దేవుని దగ్గర చెప్పుకొని ఒక కళ్ళంలోకి వచ్చి నీ విన్నపాలన్నీ ఏ లోపం లేకుండా సరి చేసుకుని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రభు చేతికి అప్పగిస్తే ఆయన వెంటనే దానిని చూసి నీ ఆలోచన స్థిరపరుస్తాడు. బైబిల్లో ఉందిగా,
యోబు గ్రంథంలో రాస్తాడు, నీ యోచన స్థిరపరుస్తాను, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేస్తాను. ఆయనేమో ఆలోచన స్థిరపరచడానికి, మార్గాల మీద వెలుగు జరగడానికి అంత నిశ్చయంగా ఖచ్చితంగా మన కొరకు నిలిచి ఉంటే ప్రణాళిక లేకుండా పరుగులు తీసి ఫలితం పొందకుండా శూన్యులుగా ఎందుకు మిగలాలి? ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా జీవితాన్ని సరిచేసుకుందరుగాక. పరిశుద్ధులను ప్రేమామడైన ప్రభు వందనాలయ, అపారమైన ఈ ప్రేమ కొరకు ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి. ప్రణాళిక ప్రకారమే జీవితంలో అడుగులు వేస్తూ ఫలితం పొందేట్టుగా అట్టివాని నడతను స్థిరపరుస్తానన్న మాట నెరవేర్చండి. పిల్లల కొరకు, పెద్దల కొరకు, చదువుల కొరకు, ఆరోగ్యాల కొరకు, జీవనోపాధి కొరకు, అలాగే వ్యవసాయం కొరకును, ఎదిగిన పిల్లల వివాహాల కొరకును, అందరి రక్షణ కొరకు ప్రార్థిస్తుండగా అట్టి కృపలో ప్రార్థనలో నడిపించి పేరు పేరున నీ బిడ్డల పట్ల నీ ప్రణాళిక నెరవేర్చి దీవించుమని యేసు పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్.